శ్రీకాకుళం జిల్లా నగర జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో తారక రాముడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షులు దొంగ శ్రీధర్, నగర అధ్యక్షుడు కళ్యాణరామ్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ బుర్రి మధు ఆధ్వర్యంలో స్థానిక బెహారా మనో వికాస్ కేంద్రంలో దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అభిమానులు దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి తినిపించి ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తాతకు తగ్గ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపంతో ప్రపంచ దేశాల్లో అభిమానుల మనసు దోచుకున్నారన్నారు. నమస్కారం. జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా స్టేట్ కన్వీనర్ అయినటువంటి దొంగ శ్రీధర్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు బుర్రి మధు గారు, వీళ్ళంతా పట్టణ ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు గోవింద్ గారు అందరూ కూడా టీం తాలూకా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఒక 10 రోజులు వారం రోజుల పాటు ఆయన జన్మదిన వేడుకలు జరపడం ఆనవాయితీ. ఈసారి ఎలక్షన్ వచ్చినందువల్ల కొద్దిగా దగ్గరలోనే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఈరోజు బెహరా మనో వికాస్ కేంద్రంలో అంగవైకల్యంతో ఉన్న వాళ్ళందరికీ కూడా పిల్లలకి పెద్దలకు అందరికి కూడా భోజనం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను అభినందిస్తూ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన మరెన్నో జన్మదినాలు చేసుకోవాలని, ఆయన ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో ఉండాలని, ఆయన మూవీస్ ఇంకా పెద్ద ఎత్తున హిట్ అయ్యి అందరి అభిమానం చూరగొనాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ